దృశ్యం 2 సినిమాలు ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశాయో తెలిసిందేగా. మలయాళంలో రూపొందిన ఈ థ్రిల్లర్ మూవీ అన్ని భాషల్లో ఆడియన్స్ ని ఆకట్టుకొని సెన్సేషన్ క్రియేట్ చేసింది. మలయాళంలో మోహన్ లాల్ నటిస్తే తెలుగులో వెంకీ నటించారు. ఇప్పుడు దృశ్యం 3 రిలీజ్ అయింది. అయితే తెలుగులో వెంకీ మాత్రం దృశ్యం 3లో నటించలేదు. దీనికి కారణం ఏంటి అనే చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో. థ్రిల్లర్ దృశ్యం 3 థియేటర్స్లోకి వచ్చింది. తాజా రిపోర్ట్స్, పబ్లిక్ టాక్ ఏంటంటే దృశ్యం పార్ట్ 1, పార్ట్ 2లో జరిగిన మ్యాజిక్ ఈసారి రిపీట్ కాలేదు అనే టాక్ వచ్చింది. సినిమా అంతా సీరియస్గానే సాగిందని, చివరి 40 నిమిషాల్లో ట్విస్టులు ఓకే అనిపించాయి కానీ పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదనే విమర్శలు వచ్చాయి. అంతేకాకుండా వెంకీ ఈ సినిమా రీమేక్లో నటించకపోవడం సరైన నిర్ణయం అంటూ కామెంట్లు వస్తున్నాయి. బాగా ఓపిక తెచ్చుకొని దృశ్యం సినిమా మీద విపరీతమైన అభిమానం ఉంటే తట్టుకోవచ్చు కానీ మరీ ఎక్కువ ట్విస్టులు, స్క్రీన్ ప్లే ఊహించవద్దని ట్విట్టర్ జనాలు చెబుతున్నారు. అసలు వెంకీ ఈ సినిమా చేయకపోవడానికి కారణం ఏంటి అంటే, ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో ఆదర్శ కుటుంబం సినిమా చేస్తున్నారు. వెంకీ ప్లాన్ ప్రకారం ఆదర్శ కుటుంబం కంప్లీట్ చేసి దృశ్యం 3 చేయాలని అనుకున్నారట. అయితే ఈ మూవీ లేట్ అవ్వడం, అనిల్ రావిపూడితో చేయాల్సిన సినిమాని జూన్ నుండి స్టార్ట్ చేయాల్సి రావడంతో దృశ్యం 3కి నో చెప్పారట. ఇలా చెప్పడం మంచిదే అయ్యింది అంటున్నారు సినీ అభిమానులు.